వెల్కమ్ టు బ్లిస్ బ్లూమ్ హెర్బల్. ఈరోజు లావెండర్ ఎసెన్షియల్ ఆయిల్ సోప్ని ఈజీగా ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలి అన్నది చూద్దామండి. ఇక్కడ ఏంటంటే నేను 100 గ్రామ్స్ సోప్ బేస్ అయితే తీసుకుంటున్నాను. దీనికోసం నేనైతే కలర్ ఉంటుంది కదండి, ఇది లిక్విడ్ కలర్ అనమాట. బిగినర్స్కి చాలా యూజ్ఫుల్ అవుతుంది. ఇక్కడ నేను ఓన్లీ 2 డ్రాప్స్ అండి లిక్విడ్ లావెండర్ కలర్ని నేను 2 డ్రాప్స్గా తీసుకొని దీనిలో వేసి కరుగుతున్నప్పుడే వేసి కరిగిస్తూ ఉన్నాను అనమాట. సోప్ చక్కగా కూడా లావెండర్ కలర్లో కనిపించడానికి. అసలు లావెండర్ ఆయిల్ని ఎందుకు తీసుకోవాలి అంటే, ఇది మన ఫేస్ మీద వచ్చే మొటిమలు ఉంటాయండి, చర్మానికి మచ్చలు ఉంటాయి, నల్ల మచ్చలు, హైపర్ పిగ్మెంటేషను, సాగిన గుర్తులు, ఇలా రకరకాలైన స్కిన్ ప్రాబ్లమ్స్ని, అలాగే కొంచెం మొటిమలు వచ్చినప్పుడు వాచి ఉంటుంది, ఇవన్నీ తగ్గించడంలో లావెండర్ ఎసెన్షియల్ ఆయిల్ అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇంకొక గొప్ప ప్రయోజనం లావెండర్తో ఏంటంటే, ఇది అన్ని స్కిన్ టైప్స్, డ్రై స్కిన్, ఆయిలీ స్కిన్, కాంబినేషన్ స్కిన్, ఏ స్కిన్ టైప్ వారికైనా ఇది చక్కగా సూట్ అవుతుంది. అలాగే అన్ని ఏజెస్ అండి, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరం లావెండర్ ఎసెన్షియల్ ఆయిల్ అయితే చక్కగా వాడుకోవచ్చు అనమాట. కొన్ని ఎసెన్షియల్ ఆయిల్స్ ఎలా ఉంటాయంటే, కేవలం ఆయిలీ స్కిన్ వాళ్ళే వాడండి అని చెప్తారు, లేదా డ్రై స్కిన్ వాళ్ళు వాడమని చెప్తారు. కానీ లావెండర్ అయితే ఏ స్కిన్ టైప్కైనా సరే అందరికీ కూడా సెట్ అయిపోతుంది అనమాట. దీనివల్ల ఏంటంటే మనకి స్పాట్స్ వస్తాయి, డార్క్ స్పాట్స్ స్కిన్ మీద, అది కూడా తగ్గిస్తుందండి ఇది. ఈ లావెండర్ ఇంకొకటి ఏం చేస్తుందంటే బాడీని రిలాక్స్ చేస్తుంది. చాలామంది కూడా సాయంత్రం పూట లావెండర్ ఎసెన్షియల్ ఆయిల్ని చేసిన ప్రోడక్ట్ని వాడతారనమాట. స్నానానికి అలా వాడినప్పుడు మనము నిద్రపోవడానికి కూడా తొందరగా మన బ్రెయిన్ని కూల్ చేసి నిద్రపోవడానికి కూడా ఇది సహాయం చేస్తుంది. ఇలా లావెండర్ ఎసెన్షియల్ ఆయిల్తో అయితే ఎన్నో ప్రయోజనాలండి. లావెండర్ ఎసెన్షియల్ ఆయిల్లో యాంటీ ఆక్సిడెంట్స్ కూడా చాలా ఎక్కువగా ఉండడం వల్ల ఇదేం చేస్తుందంటే, రింకిల్స్ అండ్ ముడతలు అంటాం కదా, ఇవి కూడా తగ్గించడంలో, ఫ్రీ రాడికల్స్ తోటి ఫైట్ చేస్తుంది, స్మూత్గా చేస్తుంది స్కిన్ని. అలాగే చిన్న చిన్న కాలిన గాయాలను కానీ వూండ్స్ని కానీ హీల్ చేయడంలో కూడా లావెండర్ ఎసెన్షియల్ ఆయిల్ అయితే సహాయపడుతుంది అనమాట. అందుకే దీన్ని బర్న్స్ హీలర్ అని కూడా పిలుస్తారు. జనరల్గా ఎసెన్షియల్ ఆయిల్స్ని మనం డైరెక్ట్గా స్కిన్కి అయితే అప్లై చేయకూడదండి. ఏదో ఒక క్యారియర్ ఆయిల్తో కలుపుకొని స్కిన్కి అప్లై చేయొచ్చు అనమాట. కొబ్బరి నూనె కానీ, ఆలివ్ ఆయిల్, ఆల్మండ్ ఆయిల్, ఇలా మనకి ఏదైతే అందుబాటులో ఉంటుందో ఆ ఆయిల్ని 20 డ్రాప్స్, ఏదైనా క్యారియర్ ఆయిల్ని 1 డ్రాప్ లావెండర్, 1 or 2 డ్రాప్స్ వరకు లావెండర్ ప్యూర్ ఎసెన్షియల్ ఆయిల్ వేసి కలుపుకొని దాన్ని నేరుగా కూడా స్కిన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. అలాగే హెయిర్కి కూడా ఇది బాగా పనిచేస్తుందండి. హెయిర్ గ్రోత్ ఇస్తుంది. అలాగే హెయిర్ని గట్టిగా ఉంచడంలో కూడా మనకి అంటే ఏంటంటే, కొంతమందికి హెయిర్ ఫాలింగ్ ఉంటుంది కదండి, వాళ్ళకు కూడా ఇదేంటంటే హెల్ప్ అవుతుంది అనమాట. ఇక్కడైతే మనం సోప్లో లావెండర్ బడ్స్ కూడా వాడామండి. అవి కూడా మంచి అరోమాని అయితే ఇస్తాయి. అట్ ద సేమ్ టైం మనము వాడేటప్పుడు కూడా ఒక ఫీల్ ఉంటుందన్నమాట. ఇదైతే లావెండర్ ఎసెన్షియల్ ఆయిల్ అండి. 100% ప్యూర్ లావెండర్ ఎసెన్షియల్ ఆయిల్ని మనం తీసుకుంటున్నాము. ఇందులో 20 డ్రాప్స్ అండి. ఈ 100 గ్రామ్స్ బేస్కి 20 డ్రాప్స్ అయితే నేను లావెండర్ ఎసెన్షియల్ ఆయిల్ని అయితే వేసి కలుపుతున్నాను. దీని నుంచే మనకి పర్ఫ్యూమ్ అనమాట, ఫ్రాగ్రెన్స్ అయితే వచ్చేస్తుంది. చూసారు కదా, మంచిగా కలర్ కనిపిస్తుంది. లావెండర్ కలర్లో లావెండర్ బడ్స్ వేసుకొని మళ్ళీ కూడా మనం లావెండర్ ఎసెన్షియల్ ఆయిల్ని వేసుకొని చక్కగా దాన్ని పోర్ చేసుకుంటున్నాం అనమాట. సిలికాన్ మోల్డ్లో నీట్గా లావెండర్ సోప్ అయితే మనకి రెడీ అయిపోతుందండి. 5 minutes కూడా పట్టదండి. ఎక్కడ కూడా నేను వీడియోని కూడా స్కిప్ చేయకుండా మీకు చూపించే ప్రయత్నం అయితే చేశాను. దీన్నైతే ఈజీగా మన ఇంట్లోనే చక్కగా లావెండర్ సోప్ని తయారు చేసుకోవచ్చండి. మన స్కిన్కి ఎన్నో బెనిఫిట్స్ వస్తుంది. దీన్ని ఒక 2 hours అలా వదిలేస్తే చక్కగా అన్మోల్డ్ అయిపోతుందండి. సోప్ నీట్గా వచ్చేస్తుంది. హ్యాపీ సోపింగ్.